చికెట్లకు ఫిర్ముగాలు ఫాతా ఇన్ఫా సామాన్కు ఫాటల పుష్కతాలు. 2 బుగ్గలే బేడా. నీకు బుగ్గల ఊదో నీకే దమ్మే లేదు, నీకు బుగ్గలు ఏం చేసుకుంటావు? ఇంట్లో మా మనవడికి అది బస్తు బలం ఉన్నది, వాడు ఉత్తాడు. ఉత్తరా పైసలు ఇవ్వకుండా అవుతావు? పైసలు ఎందుకు? అరే మా ఊర్లో సిటీ కింద కూడా ఉన్నాడు, ఇస్తాడు మాకు. ఫిరీలు ఇస్తున్నాడు ఇవ్వడాడు. ఈ చుట్టుపక్కల 4 ఊళ్ళో నేనే ఫేమస్ అమ్మ నీకే. సిటీ కింద కూర్చుంటాడు, ఓ చూడు పో. నాకు ఫోటోకి వచ్చిందా? ఇవ్వడాడు. నాకు ఫోటోకి వస్తాడు, చూస్తాను సంగతి. ఇదే మాకు ఇది ఉన్నాయిగా, లైట్లు కుర్చీలు ఉన్నాయి, అడుగుతావు. బుగ్గలు అమ్ముతున్నావు అంటే ఏం సంగతి? నువ్వు బుగ్గల నేను ఎందుకు అమ్ముతా బుగ్గలు? పైసలు తీసుకోకుండా ఫ్రీలు ఇస్తున్నావు అంటే అమ్మితే నేను అమ్మాలి ఊళ్ళరా. ఎవరు చెప్పిర్రు? అక్కడ కింద ముసలాయన అంటున్నాడు. కింద ముసలాయన కాగితం తెలియదు అనుకుంటున్నావా? ఫ్రీలు ఎందుకు ఇస్తున్నావు నువ్వు? అలవాటు నేర్పితే. అవి బుగ్గలు కాదు. ఒక్కసారి మీ చుట్టూ చూడండి. ఇక్కడ దవాఖాన బొమ్మ ఉన్నది, సైకిల్ పట్టుకొని అందులో వేసుకొని అమ్ముతున్నావా? మీరు అమ్మాయి దగ్గర నేను ఎక్కడ అమ్ముతా కానీ ఇవన్నీ సినిమాలు. సారు రాఘవేంద్రరావు సారు, అరే తనకెళ్ళ బారి సారు, అందరు ఉన్నారు కానీ ఇలా సినిమా నేను కూడా ఉన్నా చూడండి. బాగున్నా కదా? నువ్వు ఇక్కడ మళ్ళీ జరా అమ్మ కొడుకో, నువ్వా పాటలు వాడే మేడం కొడుకు కదా? ఇది నీ పేరు ఏంటిది? ఉప్పు బస్తా అది ఉంటది ముందుగా లేనిది, అది అది ఆకాశ్ ఉప్పు బస్తా. ఉప్పు బస్తా, ఆకాశ్ ఉప్పు బస్తా. సర్నేమ్ ఉంటది కదా మమ్మీ. నాకు ఇంతసేపు పట్టింది. అవును, ఉప్పు బస్తా. ఏం పేరు చెప్పు, నువ్వు చెప్పు. ఆకాశ్ ఉప్పు బస్తా. మంచిగా చెప్పు, మళ్ళా అమ్మ చూసింది అనుకో ఫెయిల్ అవుతుంది ఆయన. ఉపద్రష్ట. అది నాకు ఒత్తులు కాగునింతాలు రావు కానీ బస్తా చేశారు దాన్ని. చూసినావా? అయితే ముద్దుగిడ కూర్చురు. నేను ఆయనతో డౌటింగ్ కొట్టింది. నాకు నేను బుగ్గలమ్ముడు సిక్కేంటికి లేక ఇంట్లోనే అనుకున్న సినిమాలనా. అయితే హీరోయిన్ కదా ఏమే? అవును, చూసిన అందులో పోస్టరింగ్ లో మంచిగా కొట్టినావు. నీ పేరు బాగానా? ఇంకేందో కొనక్కున్నదా నీకు కూడా ఉప్పు బస్తా లేక? ఏమన్నది? ఏం పందిరి? వాళ్ళ పందిరా? రోలింగ్, ఇట్ షుడ్ బి రోలింగ్. నాకు వద్దది. భావన అంటే చాలు. ఇంకా డైరెక్టర్ పేరు అయితే పెద్దగానే ఉన్నది, చూసిన నేను. గంగనా మోనా శేఖర్. గంగన మోని. అందరికి ఇవి కొన పేర్లు గమ్మత్తున్నాయి. మీరు పెట్టిన పేర్లు గమ్మత్తుంది. ఆస్తుకి అట్లా కుదిరినాయి. శేఖర్ అన్న చెప్పే, నువ్వు చిన్నోనివో పెద్దోనివో కరెంటు తీగ లెక్క సన్నమే ఉన్నావు కానీ అది కూడా తీసినావు అంట కానీ. పంచతంత్రం. పంచతంత్ర కథలు. అదేంటిది? ఆంకమాలజా? అది 5 కథలది. అందులోకెళ్ళి ఆంకమాలజీకి బుగ్గలాలజీకి ఎందుకు వచ్చినావు మరి? సినిమా చూస్తే తెలుస్తుంది ఏంది బుగ్గల కథ ఏందని. అంటే సినిమా చూసినాకనే క్లైమాక్స్ లో చూసుకోమంటావు? క్లైమాక్స్ దాకా అవసరం లేదు, ఇంట్రొడక్షన్. గిన్ని గానం నెత్తి మీద ఎట్లా వేసుకున్నావే? ఎన్ని గానం? ఒకటి కెమెరా వేసుకున్నావు, డైరీ స్కానింగ్ వేసుకున్నావు, ఇంకోటి రచన వేసుకున్నావు. ఒక్క యాక్టింగ్ వదిలేసారు అంతే. అంటే అన్నింటి మీద అనేది నాకేం అవగాహన లేదు. ఒక సినిమాకి ఏం కావాలనేది, ఒక కథకి ఏం కావాలనేది చేసుకుంటూ వెళ్ళినాం అంతే తప్పితే ఇన్ని డిపార్ట్మెంట్లు అన్ని చేసేంత లేదనుకోండి. బట్ ఈ కథకి అవి చేసుకోవాల్సి వచ్చింది అంతే. బుగ్గలమ్ముడు అంటే ఇప్పటి కథ కాదు, అది 96లో జరిగింది మన కొల్లాపూర్ నంద్యాల మధ్య. నువ్వు ఏ మోడల్ మరి? 88 మోడల్. 88? అవును. అంటే చిన్న పిల్లగాని నేను 88 లో చూసి మళ్ళీ 96 కు కథ తీసినావు అంటే 10 ఏళ్ళకే తీసేసి. ఇంకా మీరైతే ఆల్రెడీగా యాస్కెనింగ్ మీద ఫట్ ఉన్నదంట కదా మీకు? నాకేం అర్థం అవ్వట్లేదు. నేను ఏమన్నా యాస్కెనింగ్ మీద గ్రిఫ్ ఉన్నది, యాక్టింగ్ మీద గ్రిప్ ఉన్నది. ఆ గ్రిఫ్ తోని చెప్తుంటివా ఆల్రెడీ ఇది నేను చేసేసిన, ఇది నాకు పెద్ద కథ కాదా? రోజు సెట్ మీదకి రావడం ఇది నేను ముందు చేశాను సార్. లేదు అంటే కెమెరా ముందు ఎక్స్పీరియన్స్ తక్కువ, నేను థియేటర్ ఎక్కువ చేశాను, సో చాలా నేర్చుకున్నాను. మీకు అంటే ఆ స్టేజీల మీద అంటే గట్టిగా ఒలుతారు కదా? కరెక్ట్. ఒలుతుంటే డైరెక్టర్ అన్నాడా కొంచెం కూల్గా మాట్లాడాలి?
చెప్పారు యాక్చువల్లీ రిహర్సల్ అప్పుడు వర్క్ షాప్ చేస్తున్నప్పుడు చెప్పారు అంత అరవడం అక్కర్లేదని డబ్బింగ్ లో చూసుకోవచ్చు. ఇప్పుడు నీకు కుతికే సాఫ్ మంచిగా ఉండి మమ్మీ లేక పాటలు పాడతావు అనుకుంటే మళ్ళీ యాస్కెనింగ్లకి ఎందుకు వచ్చినావు? ఫ్యామిలీ అంతా మ్యూజిక్ సైడ్ వెళ్ళిపోయారు. మా అమ్మమ్మ మ్యూజిక్ టీచర్, మా చెల్లి పాడుతుంది, అమ్మ పాడుతుంది మొత్తం. సో నేను కొంచెం ఏదన్నా తేడాగా చేద్దాం మన ఫ్యామిలీలో అని ఫస్ట్ డాన్స్ మొదలెట్టిన తర్వాత యాక్టింగ్ మీద కొంచెం కొంచెం అలా ఇంట్రెస్ట్ పెరిగి ఫైనలీ సార్ నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు, దాన్ని పోగొట్టుకోవాలి లేక. అరే ఇంట్లో గ్రామంలో మంచిగా కండలు అవి పోస్టింగ్లు బాగానే పెట్టినావు. ఏదో అండి ఇలాంటి అవకాశాలు వస్తాయనే పెడతాం మేము అంతే. ముందుగాల ఆల్రెడీగా దస్తి వేయొచ్చు అనేది కండలు పెంచిండు. కన్నలు కుతికే మీద పెట్టలేడు, మొత్తం ఫెయి మీదనే పెట్టిండు. అన్ని కండలు పెంచినా కూడా నాకు ఓన్లీ ఫుల్ షర్ట్లు వేసారు, ఏం కనపడకుండా. అబ్బా బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా. నాకున్నది కాకుండా వేరేది ఎందుకు చూపిస్తారు సార్? ఆయన ఉన్నది కదా, కండల షాట్ పెట్టరా అక్కడ. ఇప్పుడు పెడదాం తర్వాత. ఇప్పుడు ఏదైనా ప్రోమో సాంగ్ లో ప్రమోషన్స్ వాడతారు ఇవన్నీ. మరి తిఫల్ అనిపించలేదా? కట్టుకొత్తాలే నువ్వే డైరెక్షన్ ఓకే టేక్ కట్టుకొత్తుడు కెమెరా అంటే రోలింగ్ సార్ అనేటోళ్ళు వేరే ఉంటారు కదా. అంటే నాకు ఫస్ట్ సినిమాకి కూడా అలవాటే కదా, పంచతంత్ర కథలు కూడా అలవాటే కాబట్టి. నువ్వే పోయి క్లాప్ కొట్టుకొని వచ్చి కెమెరా యాస్కెన్. లేదు నాకు టీం చాలా బాగుంటుంది, నాకన్నా ఫాస్ట్గా ఉంటుంది నా టీం. కాబట్టి టీం బాగున్నప్పుడు మనకు అది పెద్ద పనులు అనిపించవు, మంచి టీం దొరికినప్పుడు చాలా ఈజీగా అవుతాయి పనులు. అంటే పెద్ద అయిన ఫేర్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే రాఘవేంద్రరావు సార్ నొప్పించుడు అనేది జర తిఫలే కదా. ఇప్పుడు నువ్వేమో జర ఇన్ని ఫండ్లు పెడతావు సార్, అంగూర ఫండ్లు ఉంటాయి, షేప్ ఫండ్లు ఉంటాయి, ఇట్లా అంటే ఏమన్నా అట్రాక్షన్ అవుతుండేనేమో. నువ్వేమో తీసుకుపోయి యూఫిర్ బుగ్గలు ఉంటాయి అంటే సారు సార్ పళ్ళు పూలు సినిమా కాదు, ఆయన ఎమోషన్ డ్రామా, ఆయన సినిమా చూసే విధానమే వేరు అది. సో ఆయన కథ మాత్రమే చూస్తాడు, అవన్నీ చూడేటప్పుడు ఒకసారి కథను నమ్మినంటే డైరెక్టర్కి వదిలేస్తాడు, తనే వదిలేస్తాడు. అంటే నీకు ఇన్నున్నాయి కదా, నువ్వు ఫల్టీ టాలెంటెడ్ కదా. పల్టీ ఇప్పుడు హీరోయిన్కి ఆల్రెడీగా ఇంకేమన్నా డాన్సులు కూడా వచ్చు కదా. వచ్చాను అన్ని వచ్చు. ఆమె పల్టీ టాలెంటెడ్. అవును, ఇంతసేపటి నుంచి నేను వచ్చిన మరి ఇంత నీళ్ళు తాగుతావా? ముంగట గవ్యాగో ఆ చాక్లెట్లు పెట్టిండ్రు, ఇగో ఈ చాక్లెట్స్ తీసుకోండి. కెమెరా బంద్ చేయండి అన్న. చూ గీలు అవ్వాలరా వాయమ్మో, చదువుతుంది నాకు. వాళ్ళు బెలూన్స్ అమ్ముతాడు అంటే ఏమనుకున్నావు? నేను ఫిలేస్ గుర్తుందంటే మెడికల్ దవాఖానాలు ఏమో ఉంటుంది అనుకున్నా, కానీ నువ్వు గీ ఫన్ మీద ఉన్నావు. దాని తప్పేముంది? తప్పులేరా? తప్పు అనుకుంటాం మనం, అదే పెద్ద ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? అది పట్టుకున్నాక ఎట్లయితే తెలిసినా ఎట్లయితుంది? చెయ్యి అంత నరాలు గుంజుతాయి, నీకేమెరక. ఇది నాకు తెలిసిన వాళ్ళు చూడాలి, కానీ సత్తి 2-3 దినాల దాకా మాతో మాట్లాడకు నువ్వు అంటారు. అంత పెద్ద తప్ప అది? మరి కాదా? అదే సినిమా తప్పు అనుకుంటాం మనం, కానీ తప్పు కాదు, అన్నిటికంటే అవసరమైనది అది. 1996లో దాని అవసరం ఏంటి అనేది సినిమా. ఇక ఇదే ఫన్, ఇక ఊరందరికి ఇదే ఫన్. మాకు ఏం పని లేదు. నువ్వు ఏం బుగ్గలు నువ్వు అమ్మేది? నేను ఊపిరి బుగ్గలు. నీదేమో ఆడుకునేది, ఇది వాడుకునేది. అమ్మా అంటే ఇవి ఒక్కొక్కసారి లొల్లి అవుతుండే పోరగాళ్ళు వీటిల్లా బోరింగ్ కాడ నీళ్ళు నింపుకొని మస్తు తన్నులు తింటుంటివి, చెప్పకూడదు కానీ బోరింగ్ కాడ నీళ్ళు. చాలా మంది చేశారు అది. దీని పుణ్యాన మీరు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నారు? ఇప్పుడు చెప్పుడు అవసరం అంటావా? కెమెరాలు పెట్టి ఇంత మాట్లాడుకున్న తర్వాత కెమెరా. అందుకే చిన్నప్పుడు అన్న, ఇప్పుడు పెట్టింది నేను అడగట్లేదు. ఇట్లా కెమెరాలు పెట్టి ఇట్లా కాదన్న, అంటే ఇజ్జత్ అనిపిస్తుంది. అరే అది మంచి టాపికే అన్న, దాన్ని ఎందుకు మనం అంత భూతంలాగా చూడొద్దు? తింటున్నామంట మెడల్ వేసుకొని తిరుగుతాం. కనీసం జోబులలో పెట్టుకొని తిరగమని చెప్తున్నా. వాడుతున్నామంటాను వాట్సాప్ స్టేటస్ పెట్టమని. అయిపోయింది. ఒకప్పుడు బిత్తిరి సత్తి, ఇప్పుడు బికినీల సత్తి. ఎథిస్కు అది ఇది అనేటోళ్ళు కొంచెం ఉంటారు, కానీ అసొంటోళ్ళను మరి విమర్శలు కూడా వస్తాయి కదా కొన్ని. అన్న వస్తాయి, నేను అదే అంటున్నా. సినిమా చూసిన తర్వాత దానిలో ఏం తప్పేం లేదు. ఇప్పుడు అంత పెద్ద అయినా ఇలాంటి సినిమా ఒప్పుకున్నాడంటే అర్థం చేసుకుని ఇంకా
చాలా గొప్ప విషయం మాకు కూడా ఇంత నమ్మి ఎందుకంటే ఎప్పుడు సినిమా అంటే ఏదో ఒక టైంలో మాత్రమే మనం ఏదైనా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఒక సోషల్ గా మనం ఏదైనా జనాలకు ఏదైనా చెప్పాల్సిన టైం వస్తుంది. కొన్ని కథలకే ఉంటుంది, అన్ని కథలు చెప్పడానికి ఉండవు. సో అలాంటి కమర్షియల్ కథతో మాకు చెప్పే అవకాశం వచ్చిన స్క్రిప్ట్ అనమాట. సో అందుకే సార్ కూడా చాలా మంచి స్క్రిప్ట్ అని యాక్సెప్ట్ చేశారు. ఇంకా నువ్వు సిగ్గు పడలేదా మరి? నీకు సిగ్గు అనిపించలేదా? లేదు సార్, కష్టం సార్, అది ఎక్స్పెక్ట్ చేయండి. వద్దు అమ్మకని చెప్పాను కానీ వినలేదు. నాకు నా లక్ష్యమే ముఖ్యం అని, నా పెళ్ళాం కంటే నా లక్ష్యం చాలా ఇంపార్టెంట్. అవి అమ్మితే నీకు కమిషన్ వస్తుందా? ఇట్లా కమిషనే. నేను డబ్బుల కోసం చేసామండి, కొంచెం అవగాహన పెంచుదామని. ఆ రోగం ఏంటి, అప్పుడు పరిస్థితులు ఏంటి, ఎందుకంటే అప్పుడు ఎవరికి అవగాహన లేదు, ఎవరికి ఆ మైండ్ సెట్ లేదు. ఇప్పుడు అదే టైటిలింగ్ కదా, నన్ను యాది పెట్టుకో లేకపోతే నిన్ను యాది మరుస్తారంటాను. బాగా రాశారు కదా. మంచిగా రాసినావు. డబ్బా మీద బోర్డు వేసుకొని తిరుగుతున్నాను. ఇప్పుడు సంబంధాలు అంటే ఎవరు చూస్తలేరు కదా, టూక్ వాడతారు ఎక్కువ. అంటే సక్రమానికి వాడాలి. అంటే నాకు తెలిసినంత వరకు పెద్ద రోగం అంటారు కదా, అప్పుడు ఇది ఇట్లా అనలేకపోతున్నారు. ఎయిడ్స్ అంటాను. ఎయిడ్స్ అంటే ఓయమ్మో, ఎయిడ్స్ అంటే అన్ని తీసుకుపోయి ఆడ అలగబెట్టాలి అన్నట్టు ఉంటుండే. అని గాలి వాడితేనో లేకుంటే ఆయన ఇట్లా మాట్లాడితేనో తుఫిల్లు పడితేనో వస్తుంది అంటాను. అవిట మీద నేను కూడా తిరిగినాం. అప్పుడు పాటలు కూడా రాసి పాడినాం అనమాట. ఎయిడ్స్ భూతం లేచింది బిడ్డ ఫారా హుషారు, రోగాల కోరల్ని సాచింది బిడ్డ లేదా కంగారు, యాది మరిసి నువ్వు ఇట్లున్నావంటే నాకెందుకంటూ ఊకున్నావంటే, రోగం వచ్చి ఫీల్చి ఫిఫ్ఫి చేసినాక ఒరిగేది ఏముంది మొత్తుకున్నా గాని, ఎయిడ్స్ భూతం లేచింది బిడ్డ ఫారా హుషారు, రోగాల కోరల్ని సాచింది బిడ్డ లేదా కంగారు. మళ్ళీ అందులోనే మందులేని రోగం ఒకటి దాఫురించరన్న, ఆ మహమ్మారి పేరు ఎయిడ్స్ రోగం అంటారన్న, ఒక్ర బుద్ధి వ్యభిచారం వలలో నా జిక్కుకుంటే, ఒడ్డుకున్న చేపగతి గడ్డు కాలం వచ్చురన్న అంటాను. ఇట్లా పాటలు ముద్దుగా. సూపర్. సేమ్ ఇది సినిమాలో ఈ టాలెంట్ కూడా ఉందా? పల్టీ టాలెంట్. ఫల్టీ టాలెంటెడ్ మేము అసలు మొత్తం ఫల్టీ అంతా ఇక్కడే ఉంది. ఫల్టీలు వేసే ఏ లొంకర పోయినాయి అన్న. నాకు అక్కడ దిక్కు చూడబుద్ధి అవుతలేదు, అవి తీసేయరా. కింద పెట్టాలి. ఈ ఫీలింగ్ తీసేయాలనే మా సినిమా వస్తుంది. ఈ ఇంటర్వ్యూ అయిపోయే లోపు మీరు జాబ్ వేసుకొని పోయేలా మన ఇంటర్వ్యూ కూడా మా ఫటీలు వస్తుందా? మాఫటి అంటే ఇది సమరం గారి ప్రోగ్రామ్ కాదన్నా, డైలీ వస్తుంది. రాత్రిపూట అందరూ అనుకున్నాక వస్తుంది ఆ ప్రోగ్రామ్ ఇది. నాకు ఏదో కొంచెం డౌటింగ్ కొడుతున్నావు. నువ్వు అమ్మకు చెప్పినవా లేకపోతే నీ అంతలు నువ్వే ఇట్లా చేస్తున్నావా సినిమాలు? అయ్యో, అమ్మకు తెలియ కూడా నేను ఏం చేయను, అన్ని అమ్మకు చెప్పే చేస్తాను. నేను అడిగొస్తే ఎందుకైనా మంచిది. అంటే నువ్వు డైరెక్టర్ అంటే రాఘవేంద్రరావు సార్ని అడుగుతా, మళ్ళా సునీత మేడంను కూడా అడుగుతా. ఏమని అడుగుతా అంటే ఇసొంటి నౌకరీ ఉన్న దాంట్లో ఫస్ట్ ఎందుకు పెట్టినామంట అని అడుగుతా. మీరు ఈయన ఉన్నాడు ఎక్కడ పోకండి మేడము. మేడం నమస్తే కారం. అయ్యో రండి కూర్చోండి ప్లీజ్. కాఫీ తాగుంది మేడం, తాగుకుంటా నేను మాట్లాడండి. బుగులుబాటకుండా ఒక ముచ్చట అడుగుతా. గూగుల్ ఎందుకు? అయితే మీ కొడుకు సినిమాలో యాస్కెనింగ్ చేస్తుండగా మిమ్మల్ని అడిగే చేస్తుండా? అవును. ఒప్పుకున్నారా మీరు? నేను ఒప్పుకోకపోతే ఎలా చేస్తాడు వాడు? ముందుగా ఎట్లా మీ బాబే చెప్పిండా మీకు వచ్చి, లేకుంటే డైరెక్ట్గా అడిగిండా? ఏమన్నా జరిగిందా బయట? అదే నేను అంటే జర సిగ్గుపడేటట్టు అనిపించింది నాకు. సిగ్గేంటండి? సిగ్గుపడేంత పని ఏం చేశాడు? అందులో బుగ్గలు ఉన్నాయి కదా, మీరు ఒప్పుకున్నారా లేకుంటే ఫిలగాడే చేసిండు ఆయన అంతలో ఆయన పోయి అన్నారు? కథ చాలా బాగుంది, చాలా మంచి కథ. ఎప్పుడైతే ఆకాష్ చదువు అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు, ఒక్క క్షణం నేను కూడా కంగారు పడ్డాను. మనం పాడితే గిడితే పాటలు పాడాలి కానీ ఇదేందిరా యాస్కి లేదా అంటే నేను పాటలు పాడతాను కాబట్టి నా కొడుకు నా కూతురు పాటలు పాడాలని రూల్ లేదు కదా. ఎవరి జర్నీ వాళ్ళది. ఎవరైనా ఇది ఏమంటారు కదా, ఏమో టిజం అంటారు కదా మేడం, హిప్నోటిజమా? హిప్నోటిజమా? అదే అసొంటిది ఏదో పిల్లలు అంటే తల్లిదండ్రులు లేక పిల్లల్ని తీసుకొస్తారు కదా, హిప్నోటిజమా అది? నాకు నెటిజం, సారీ నెపోటిజం. నెపోటిజమా? ఓహో, నెపోటిజం ఎందుకు వచ్చింది ఇక్కడ అసలు? అంటే పిల్లలు మన లెక్కనే కావాలి, పిల్లల కోటి ఏర్పాటు చేయాలి అంటది కదా మేడం. మా రథకంలో ఉందిరా రక్తం. ఓకే, మా వంశం తప్ప ఏందిరా? లేదండి,
అస్సలు లేదు అలాగా. అట్లీస్ట్ మన టాలీవుడ్లోనైతే నేను అలాంటివి ఎక్కడ చూడలేదు. అదృష్టవశాత్తు ఇక్కడ మంచి టాలెంట్కి ఎంకరేజ్మెంట్ ఉంది. అలాగే ఆకాష్ కూడా ఏంటి అంటే జీన్స్ అది చిన్నప్పటి నుంచి పాటలు పాడడం, తను డాన్స్ చేయడం, చాలా బాగా డాన్స్ చేసేవాడు. స్పోర్ట్స్లోను అక్కడ ఇక్కడ అంటే వెరీ యాక్టివ్. మీరు అప్పుడే కనిపెట్టిరు అనమాట. ఏంటి? నువ్వు యాడ్కర్ అవుతావు రా అన్నవా? ఉంది తనకి. అంటే నేను పాటలు పాడడం, డబ్బింగ్ చెప్పడం, రకరకాల అంటే బయటికి వెళ్తే అందరూ గుర్తుపట్టి వచ్చి మాట్లాడడం, అంటే టాలెంట్కి ఇచ్చిన గుర్తింపు ఏంటనేది చూశాడు తను. చూసిన తర్వాత 8th క్లాస్లోనో 9th క్లాస్లోనో ఒకసారి అంటే, లేదు ఫస్ట్ చదువు ఇంపార్టెంట్ కదండి, చదువుకో, ఆ తర్వాత ఆలోచిద్దాం, ఇంకా ఆ ప్యాషన్ కంటిన్యూ అయితే అప్పుడు చూద్దాం అనేది అన్నా. ఎక్కువ డాట్కర్లు యాడ్కర్లు దగ్గర దగ్గర ఉంటారు కదా మేడం. అంటే చదువుకొని మీ బయట భాష కనీసం ప్రొనౌన్స్ చేయడానికి కూడా తిరిగి రాదు తెలుసా. డాక్టర్ మీరు ఇప్పుడు ఏమన్నారు? డాట్కర్ డాట్కర్ అంటే ఒత్తు ముందలు వస్తుంది, అస్కరం తర్వాత వస్తుంది. ఇదేంటిది సత్తి డిక్షనరీయా? డిస్కనరీ మన సపరేట్ డిక్షనరీ. నమస్కారం సార్. బాబోయ్. అయితే ఫిలగాడు గట్లా చేస్తున్నాడు, మరి మంచి తొవ్వలనే పోతున్నాడా లేదా అంటానే అరుచుకుందామని వచ్చిన మేడము. మరి మీరేమో చూస్తే కుతికే మంచి పాటలు పాడుతున్నారు మీరు. కుతిక కుతికే ఎంత తమాష ఉంటది. తమాషానా? అంటే తమాష అంటే మంచిగా అనిపిస్తుంది. తమాషా అంటే ఎవరి దగ్గర లేనిది. ఇంగ్లీష్లో టూ మచ్ ఇంగ్లీష్లో ఏమంటారు? యూనిక్. ఈ రోజున అలాంటి యూనిక్నెస్సే కావాలి కదా ఇండస్ట్రీకి. అందుకే కదా ఆకాష్ ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు అంటే ఆకాష్ ఎట్లయినా మంచిగా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేసిండు. కానీ సజ్బెట్కే నాకు సజ్బెట్కు అంటే మీకు కథ సబ్జెక్ట్ చెప్పినగా మేడం, ఒత్తులు ముందు వస్తాయి, అస్కరం తర్వాత వస్తుంది. అయితే చెప్తున్నప్పుడు ఇదేంటి పాటల రిలేటెడ్గా ఏమైనా ఉంటే చెప్పు అని అనలేదా మీరు? అస్సలు అనలేదు. ఎందుకంటే నాకు ఇలాంటి స్టోరీస్ అంటే చాలా ఇష్టం. కథనం సినిమాకి చాలా ఇంపార్టెంట్. శేఖర్ గారు రాసిన స్టోరీ, ఆయన చెప్పినటువంటి విధానం. సో ఆకాష్ని నమ్మి ఇంత మంచి స్టోరీ తీసుకొచ్చినందుకు శేఖర్ గారికి ఆ రోజు నిజంగానే థ్యాంక్స్ చెప్పాను. అంటే నేను ఆకాష్ని ఎప్పుడు లాంచ్ చేయటమే, అసలు తన ఇంట్రెస్ట్ తెలుసుకున్న తర్వాత లాంచ్ చేయటం అంటేనే ఫైట్స్ ఉండాలి, డాన్స్ ఉండాలి. డాన్స్ తన టాలెంట్, అలాంటి టాలెంట్స్ తనలో చాలా ఉన్నాయి. అంటే మంచి మాస్ లుక్ ఉంది, అవసరమైనప్పుడు అవన్నీ ప్రదర్శించాలి. బట్ ఎప్పుడైతే మంచి మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని తను ఇనీషియల్గా ఒక 2-3 సినిమాలు స్టాండ్ అయ్యేంత వరకు ఓకే తనలో మంచి నటుడు ఉన్నాడు అని ప్రూవ్ చేసుకుంటాడు. ఆ తర్వాత తన్ని వెతుక్కుని వచ్చే స్టోరీస్ అన్నీ కూడా తన్ని మంచి స్థాయిలో నిలబెడతాయి. దానికి ఇది పునాది మోర్ దెన్ ఎనీథింగ్. ఇప్పుడు రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్ అంటేనే, అంటే ఆయన చేతుల మీద ఇంట్రొడ్యూస్ అవుతున్నారు అంటే ఒక చాలా మంచి హ్యాండ్, గోల్డెన్ హ్యాండ్ వారిది. వారు బ్లెస్ చేశారు శేఖర్ గారి స్టోరీ. నో అని చెప్పే అవకాశం ఎక్కడుంది? అండ్ ఇలాంటి స్టోరీస్ చేయాలి, మనకి చాలా అవసరం. అంటే ఒక అపోహ నమ్మకాన్ని ఓడగొట్టాలంటారు. అంటే ఇవన్నీ కొంచెం ఏదో అనిపిస్తుంది, కానీ దీన్ని మంచి మార్గంలో వాడాలి. కానీ ఇష్టం వచ్చినట్టు అది అనగానే ఏదో ఊతుకందరికి ఏదో బూతులు ఎక్కిన పడ్డట్టు యూత్ అట్లా అనిపించుకొని జర సిగ్గుపడుతుంటే. ఇప్పుడు ఈ సినిమాతోనే మాకు అర్థమైంది ఏంటంటే, శేఖరు అంటే 90s ఇస్కుల ఈ సిగ్గుపడ్డాయన్ని అట్లా కాదురా బాబు, ఇది ఎంత అవసరము, అది ఎంత అక్కెరుండెనో అప్పుడు ఏడ చూసినా బోర్లు పెడుతున్నారు మేడం, పెద్ద పెద్దవి. కరెక్ట్. అప్పుడు నాగార్జునం సార్ ఏంది గిట్ల కూడా పడుతున్నాడు, నాగార్జునం సార్ ఏంది గిట్ల పట్టుకున్నది అనిపిస్తుండే ఆ టైంలోనా. చూసినాం ఆయన పెద్ద పెద్ద పోస్టాలు వేస్తారు, ఆ పక్కకి ఇదేసి ఇంత మంచి సినిమాలు చేసి గదేంది. చూసారా జనాల మైండ్ సెట్ ట్రెండ్ అలా ఉండేది. అయితే పిల్లల్ని ఎవరినైనా కూడా తల్లిదండ్రులు మంచిగా చదువుకో బిడ్డ, నేను ఉన్న దాంట్లకు ఇంట్లో తిఫ్ఫలు ఉంటుందిరా వద్దు అంటానే చెప్తారు. స్పెషల్గా మన సినిమాల దాంట్లో అయితే ఇక మీకు తెలియని తిఫ్ఫలు కాదు. అంటే నా కళని నేను నమ్ముకున్నాను కదా, కానీ కొత్తగా అనిపిస్తలే మేడం, అంత న్యాచురల్గా చేసేసింది. అంటే ఆల్రెడీగా జీన్స్ అనుకోవచ్చు. అలా ఏమో తెలీదు. మీరు అంత పీస్ఫుల్గా ఉండడానికి ఏం చేస్తారు మేడం? యోగా చేస్తారా? లేదండి, కొంచెం మెడిటేషన్ అప్పుడప్పుడు. శ్వాస మీద గ్యాస్ పెట్టుడేనా? శ్వాస మీద ధ్యాస పెట్టడమే అండి, కరెక్టే, అంతే. కళ్ళు మూసుకొని అబ్జర్వేషన్ చేయాలంతే. కళ్ళు తెరిచి కూడా కొన్ని చూడనట్టు, కొన్ని విననట్టు.
బయట ప్రపంచం మనలో మనం ఉంటూ ఉంటే ఆటోమేటిక్గా ప్రశాంతత వచ్చేస్తుంది. సగం లోకానికి నిజంగా మీ పాటలు వింటే, మీ నవ్వు చూస్తే, మీ ప్రశాంతత చూస్తే ఆనందం అనిపిస్తుంది. మేము ఎప్పుడన్నా నిజంగా మేడం మీ నవ్వు చూడనీకి వచ్చినా నేను 2 సార్లు చెప్పిన, చెప్పారు. మీరు నవ్వితే చూడాలి, దగ్గరికి వెళ్ళి చూడాలి. నేను ఎప్పుడు ఎవరిని అడగలే మేడం, మీ నవ్వు చూడనీకే దగ్గరకు వచ్చి చూసిపోయినాం. కరెక్ట్. ఇప్పుడు కాదు, 2005వ సంవత్సరం 18 ఏళ్ల కింద మీ నవ్వు కోసానికి వచ్చి చూసిపోయినాం. అంటే చూసారా? అంటే మీరు ఎంత ఉల్లాసపరుస్తున్నారు, ఊతుని చూడండి. అయ్యో థ్యాంక్ యూ. మీలాంటి యూత్ని ఆఫ్ కోర్స్ అది అంశాలు పుట్టిరు మేడం. అదృష్టం అండి, అది పూర్వజన్మ సుకృతం. మీ పిల్లలకు కూడా అట్లనే వచ్చింది మేడం. ఎందుకంటే 2-3 సీన్లు చూసినాం మేము. శేఖర్ చూపెట్టిండు, అన్న చూడు నీకేమైనా అనిపిస్తుందా అంటే నాకేం అనిపిస్తలేదు. అంటే ఎంత ఇమిడిపోయింది క్యారెక్టర్లు అంటే మనం ఖచ్చితంగా ఇది మాట్లాడాలి, మనం ముచ్చట మేడం దాకా తీసుకుపోవాలి అంట అని చెప్పిన. కంప్లైంట్ ధోరణిలో వచ్చారు. సినిమాలో మీరు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు తనలో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడడం చాలా సంతోషం. పిల్లగాని దగ్గర మంచి ముచ్చటనే ఉన్నది, ఒట్టిగా ఏం లేడు. నేను అంటే అమ్మ తెచ్చి పెడుతుంది కదా తిందామా అన్నట్టు ఏం లేదు. తన ఆలోచన ధోరణి కూడా అలా కాదండి. నాకు ఈ మొత్తం ఈ సినిమా షూటింగ్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వాట్ ఎవర్ డైరెక్టర్ గారు మన శేఖర్ గారు ప్లస్ గురుగారు రాఘవేంద్రరావు గారు ఇద్దరు చెప్పినటువంటి ఒక చాలా మంచి విషయం. అంటే ఒక తల్లిగా నేను ఏదైతే కోరుకున్నానో అది నేను వినగలిగాను. ఆకాష్ టైం సెన్స్ కానీ పని చేసేటప్పుడు చూపించే శ్రద్ధ, భక్తి, మెయిన్లీ ఏంటంటే ఏదో ఇష్టంతో చేయడం వేరు, ఒక పని యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని భక్తిగా చేయడం వేరు. సో తనలో ఆ లక్షణం ఉంది, చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఈ అబ్బాయికి ఈ డిసిప్లినే తన ఫ్యూచర్లో ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పిన పాయింట్ ఒక తల్లిగా నాకు చాలా తృప్తినిచ్చింది. ఇప్పుడు పిల్లగానికి అయితే అంటే మనం ఏం పెడతలేం కదా, పైసలు నిర్మాత. మన పెట్టుబడల్లా ఆకాష్ టాలెంటే, ప్యూర్లీ తన టాలెంట్ చూసి, అంటే తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, తను చేసిన డాన్స్లు, తన హావభావాలు అవన్నీ చూసి ఈ క్యారెక్టర్కి తనైతే సరిపోతాడు అని శేఖర్ గారు అనుకుని అప్పుడు గురుగారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇందులో నా పాత్ర ఏమీ లేదు, ప్యూర్లీ ఆకాష్ టాలెంట్. అది పాత్ర లేకపోయింది సరే, ఒక పాటనన్నా పాట కూడా లేదా? నాదా చెప్పనుగా, అంటే చెప్పనంటే ఉన్నది లేదు మాకు అర్థమవుతుంది. అయితే మనము ఇప్పుడు పెద్ద మనిషితో మాట్లాడదామంటాను అనుకున్నాం. మీరు వస్తారా మేడం? మాట్లాడదామా? రాఘవేంద్ర గారితోనా? ఏం మాట్లాడాలి? ఈడికే వస్తారు కదా ఆయన. వస్తారు కానీ మీరేం మాట్లాడతారు? ఏదన్నా ఒక ముచ్చట అడుగుదాం. అంటే అవకాశం మీరు ఇచ్చిన వాళ్ళంతా పెద్దగా ఆకాశానికి ఇది, అట్లనే ఆకాశం కూడా ఇచ్చారు మీరు. అడుగుదాం, సార్ని అడుగుదాం. మనం మళ్ళా కలుస్తూనే ఉంటాం కదా మేడం, సార్తో 2 ముచ్చట్లు మాట్లాడదాం. థ్యాంక్ గాడ్ వచ్చారు సార్ మీరు. ఇంతకన్నా చూతుకారేస్తున్నాడా? ఎండగట్టలేదంటే మీరు అనగానే పూలు ఫన్లు గుర్తుకొస్తాయి. ఎక్కడ మీ ఊర్లో చూసినప్పుడు కూడా నేనే గుర్తుకొస్తా. డైరెక్టర్ అంటేనే పెద్దోళ్ళు కదా సార్. మీరు 100 సినిమాల మీదనే తీసిరు, ఇంకా 100 సినిమాలు అంటే తక్కువ ముచ్చట్నా సార్? ఒకటి తీయనికేనే మాకు ఒకరు వచ్చినట్టు అవుతున్నది. ఇప్పుడు ఆ పిల్లగాడు ఎంత తిఫల పడుతున్నాడు. ఒక సినిమా తీయనికే మీతో ఎట్లా ఇచ్చిండు అంటానంటే ఇప్పుడు ఫల్టీ టాయిలెటెడ్ కదా సార్ ఆయన. మల్టీ టాలెంటెడ్ అంత ఉండేపటికేనే జర తక్కువలో అవుతుంది అన్నట్టు కూడా కాన్ఫిడెంట్ ఉంటుంది కదా సార్ ఆయన మీద. కాన్ఫిడెన్స్ కాన్ఫ్లిక్ట్ లేవు ఇక్కడ. కాన్ఫిడెన్స్, నమ్మకం ఉంటుంది కదా సార్. నమ్మకం బొమ్మ చూసిన అది తీసిన. నాకేంటంటే నువ్వు చెప్పావు కదా 100 సినిమాలు తీసి 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 నీలాంటి వాళ్ళతో విసిగి వేసారి అంటే వాళ్ళు విసిగి వేసారు. ఎప్పుడు ఈయనేనా అని అప్పటి నుంచి ఇక మొదలుపెట్టారనమాట. కొత్తగా ఎవరు తీస్తున్నారు వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను. దీని వెనక నువ్వు అడిగావు కాబట్టి 23 years బ్యాక్ నేను సినిమాలు కనుక ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ వచ్చారనుకో మేము వెనక వెళ్ళిపోవాలిగా, అందుకు ముందు రెడీగా ఉంటాం అనమాట. సినిమాలు కాకుండా మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే సీరియల్స్ అయితే కూడా సినిమా లాగానే ఉంటుంది. కథలో చెప్పుకోవచ్చు, మ్యూజిక్ చేపించవచ్చు, వినోద్తో పాడించవచ్చు, ఇట్లా కొత్త కొత్త వాళ్ళతో అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి సీరియల్స్ మొదలుపెట్టారు. అప్పుడు నా దగ్గర రాజమౌళి యాడ్స్ తీసేవాడు అనమాట. సీరియల్స్ మొదలుపెట్టి ఫస్ట్ సీరియల్ శాంతినివాసం అని ఈటీవీలో వచ్చింది. దానికి ఫస్ట్ డైరెక్షన్ అనమాట. ఆర్కే టెలిషో దాని పేరు. దాని మీద సీరియల్స్ తప్ప సినిమా తీయాలి. ఇప్పుడు ఆర్కే టెలిషో మీద సినిమా తీయాలి, నేను ప్రొడ్యూస్ చేయాలి, డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు మన శేఖర్ ఏదో బాగా తీస్తున్నాడు, కెమెరామ్యాన్ ఎవరు అని కనుక్కుంటే కెమెరామ్యాన్ అతనే, డైరెక్టర్ అతనేనంట. చూసి నాకు బాగా నచ్చింది.
నచ్చి పిలిచాను, కథ చెప్పాడు. సరే కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. కొంతమంది కథ విన్న వాళ్ళు మొత్తం నేనే మాట్లాడుతాను, విసుగుపడతాను దానికి. లేదు, సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎంతైనా మాట్లాడదు సార్. సబ్జెక్ట్ సబ్జెక్ట్ సజ్జి పెట్టారు. సబ్జెక్ట్ కొంతమంది కథ విన్న తర్వాత కథ బాగుంది, ఇది కొంచెం తెలిసిన ఆర్టిస్ట్ ఉంటే బెటర్ అని కొంతమంది అన్నారు. ఆ కథ వినగానే కొత్త వాళ్ళైతేనే ఇది బాగుంటుంది. నాకు కూడా అతనిలాగే ఎక్స్పీరియన్స్ అని వేరే విధంగా అది ఎలా అలా ఆలోచిస్తారా? ఎక్స్పీరియన్స్ అయితే నువ్వంటే ఎక్స్పీరియన్స్ 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 ఎస్క్. సో కొత్త వాళ్ళతోనే తీయాలని డిసైడ్ చేసుకుని ఈ అబ్బాయిని కనిపెట్టాను. ఈ అబ్బాయి ఎవరు అని తర్వాత కనిపెట్టాను. ఫస్ట్ అబ్బాయిని కనిపెట్టి తర్వాత అమ్మ ఎవరో కనిపెట్టారు. అమ్మని చూసి ఇయ్యలేదా కొడుకుకు? అందరూ అలాగే కొడుకుని చూసి అమ్మకి అవకాశం ఇచ్చి. అమ్మ ఏంటంటే నా కూతురుతో సమానం. నాకు బాగా స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా పిక్చర్లో అద్భుతమైన పాటలు పాడింది. ఎంత పొడుగ్గా ఒక అబ్బాయి ఉంటాడు తెలియదు. ఎక్స్పెక్ట్ చేయలేదు. పాట పొడుగ్గా పాడను కానీ. సో ఇతను పెట్టాం. ఈ అమ్మాయి నీకు ఎట్లా అనిపిస్తుంది? యూత్ నువ్వేం చెప్పక. అంటే ఇప్పుడైతే మంచిగానే కొడుతుంది సార్. మేకప్ లేకుంటే ఎట్లా కొడుతుందో తెలియదు. పాప అసలు మేకప్ లేదండి. సరే పోన్లే, ఆవిడ అన్నారు సపోర్ట్ చేయొచ్చు. ఈ అమ్మాయి నాకు అంతకుముందు పరిచయం, కాలేజీలో కదమ్మా. పోయినసారి శ్రీలీలని ఒక అమ్మాయి వచ్చింది కదా. అవును సార్, మీరు పరిచయం చేశారు కదా సార్. నేను అన్ని దొంగచాటుకు అన్ని కనిపెడుతున్నావయ్యా. ప్రారంభం మీతోనైతే బోనియా మంచిది. మేము గంగోత్రిని కూడా చూసినాము కదా సార్. అవును, అందులో పాటలు, అందులో సాహిత్యము చూసి మురిసిపోయినాం సార్. చాలా అట్లనే ఇప్పుడు ఈ బాబు కూడా వచ్చింది ఆకాష్. ఈ అమ్మాయి కథ ఏంటంటే శ్రీలీలతో పాటు రోషన్ అని చేశాడు కదా. 25 ఏళ్ల క్రితం శ్రీకాంత్ తీశారు, 25 ఏళ్ల తర్వాత వాళ్ళ కొడుకుతో తీశారు. రోషన్కి అప్పుడు శ్రీలీలను పెట్టల, ప్రాక్టీస్ కోసం అని ఈ అమ్మాయి స్టేజ్లో మంచి ఆర్టిస్టు గౌరీ నా దగ్గర ఉండేది. ఆ పిక్చర్ డైరెక్టర్ కూడా భావనాన్ని తీసుకొచ్చింది. ఎంత బాగా చేసిందో. మీరు నన్ను చూస్తే నాకు ఒక పాట యాదకొస్తుంది మేడం. ఎప్పటికైనా మీతో చెప్పాలనుకున్నా అదే, అందంగా లేనా అసలేం బాలేనా అంటాని నాకు నమ్మకం వస్తుంది. ఇంత మంచిగా పాట పాడింది కదా, నన్ను చూస్తే వాడుతుందేమని. ఒకసారి వాడతారా మేడం? ఆయన చూసి ఆయన మిమ్మల్ని చూసేలా నిజంగా బాగున్నాడు. అందంగా లేనా అసలేం బాలేనా నా గురించి కదా సార్. అంటే నా గురించి వాడు మేడం. అది నేను వాడితే ఎట్లుంటుందో మీరు వాడాలని. అందంగా లేవా అని పాడు. అందంగా లేవు, అసలే బాలేవు. అందంగానే ఉన్నావు అనుకో. ఈ పాట మీకు డెడికేట్ చేయాలి. డెడికేట్ అంటే ముందు అంటే ఉన్నప్పుడు వాడేదే కదా సార్. శ్రద్ధాంజలి కాదు, శ్రద్ధాంజలికి అందంగా లేనా పాడుతుంది. డెడికేట్ అంటే ఇది అవి నెత్తి మీద పడితే శ్రద్ధాంజలి. నిజంగా ఫూలే సార్ ఇవి. థ్యాంక్స్. అందంగా లేనా అస్సలేం బాలేనా నీడు జోడు కాననా అలుసైపోయానా అస్సలేమీ కానా వేషాలు చాలే పొమ్మనా. సీటు కొట్టాలని ఉంది కానీ పెద్ద మనిషి ఉంది కదా. కొట్టండి కొట్టండి. వచ్చింది. మీకు అందరూ అలా ఉండిపోయాయి. అది ఇది సీటీ ఆసనం అంటారు దీన్ని. అయితే మేడము ఆ పాటలకు పోయినప్పుడే నేను ఎట్లయితే ఇట్లా పట్టుకొని ఇట్లా ఉంటానో, మేడం కూడా ట్యూనింగ్ చేసిందంటే లోకల్ కార్డ్స్ ఎవరి మాట విన్నది. లోకల్ కార్డ్స్. సార్ ఇప్పుడు మీరు మొన్న పెళ్లి సందర్లో కూడా మీరు గెస్ట్ రోల్ ఇట్లా వచ్చిపోయారు కదా సార్. ఇంట్లో కూడా గెస్ట్ ఏమైనా ఉందా సార్? అంటే తిట్టారు అందరూ. ఎవరు సార్? వేస్తే మెయిన్ రోల్ అయ్యారు కానీ అది లెక్క. అంటే కొడుకుకి ఇచ్చారు కానీ అమ్మకేమి ఇచ్చారు ఇంట్లో? సినిమా చూస్తా కదా, ఊరినే ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోతావా తర్వాత జర గట్లనే సార్. నేను ఏదో సోషల్ మీడియాలో చూసి లోకల్లో టాయిలెట్ ఏమున్నది ఆడేమున్నది చూస్తుంటా. టాయిలెట్ ఏంటండి? టాయిలెట్ అండి, టాలెంట్.
లోకల్ టాయిలెట్. జర ఎక్కువ చూడ సార్ నేను సినిమాలు ఏమనుకోకు. కానీ మాది చూడండి. ఇప్పుడు చూస్తున్నా, ఇప్పుడు సులువు చేసి- బుగ్గలు. బుగ్గలు ఇది ఫటాకా చూపేసి ఇందులో ఇప్పుడు కొడుకు సినిమాలో ఈవిడ గొంతు ఉంటుందా లేదా? ఉంటుందని నమ్ముతున్నా సార్ నేను. ఎందుకంటే పిల్లలను డెవలప్మెంట్ చేయాలంటే పిల్లల ఆ, ఎవరి పిల్లలు వాళ్ళు. డెవలప్మెంట్ చేయాలి. అంటే కాకి పిల్ల కాకి ముద్ద అనలేము, హంస పిల్ల హంసకే ముద్ద అనాలి. ఆహా. హంసపిల్ల హంసకి ముద్దు ఆ, మరి కాకి అనలేము కదా మేడం. అన్నారుగా. ఇప్పుడు సరస్వతి ఉన్నోళ్ళని కూడా అట్లా అనటం తప్పు అయిపోతుంది. ఇక్కడ లక్ష్మీ దేవత, అక్కడ సరస్వతి. పిల్లగాడు నాట్యం ఆడుతున్నాడు ఇప్పుడు, ఆల్రెడీ జిమ్ బాడీ పెంచిండు కదా. ఎప్పుడు అనలేదా మేడం మీరు? ఏమని? ఏమిరా నువ్వు పాటలు నేర్చుకోమంటే ఏందిరా పాట కాళ్ళు పెంచు- పాడతాడు, ఎందుకు పాడు? మరి పాడతలేడు ఇప్పటిదాకా అడిగితే. కొంచెం సిగ్గు. కొంచెం చాలా. మీరు ఇందాక టాయిలెట్ అన్నారు కదా, టాలెంట్ ని టాయిలెట్ లో మాత్రమే పాడతాడు. హీరోలకు ఫ్యాన్లు ఉంటారు, హీరోయిన్ కి ఫ్యాన్లు ఉంటారు, కానీ డైరెక్టర్ల ఫ్యాన్లు కూడా అంటే మీ కాడ నుంచే చాలా ఉంది సార్. అది మేము చూసిన విశ్వనాథ్ గారు కానీ, అంటే వాళ్ళని కలిసి అదృష్టం లేకపోయింది, మిమ్మల్ని కలిసినందుకు హ్యాపీగా ఉంది సార్. ఇవాళ అంటే మీ ఆశీర్వాదం ఉంటే మీరు మొదలు పెట్టిరంటే వాళ్ళు సూపర్ హిట్ అయిపోతారు. అంటే చిన్నగా నవ్వుకోనికి అంటాం సార్ ఫూల్ ఫన్లు అని, కానీ చాలా మీనింగ్ ఫుల్ అనే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎథిక్స్కు దాటలే మీరు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం కూడా జాతికి ఏమన్నా ఇవ్వాలనుకుంటాం కదా. సైంటిస్టులు అందరూ ఒకడు బల్బు కనిపెట్టాడు, ఒకడు కారు కనిపెట్టాడు, న్యూటన్ ఏమో యాపిల్ పడితే గ్రావిటీ అని కనిపెట్టాడు. నేనేం కనిపెట్టానంటే అది ఎక్కడ పడాలని కనిపెట్టాను. అది పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నీతోనే చేస్తాం. కామెడీ అంటే బాగా ఇష్టం, చాలా నిజంగా అనుకుంటున్నా ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఒక రోజైనా మనం పిలవాలని. నువ్వు నిజంగా ఆ స్టేజ్ నుంచి ఇవాళ 10 మంది, 100 మంది, లక్షల మంది, కోట్ల మంది నీ షోస్ ఎంజాయ్ చేస్తున్నారంటే నీ కష్టమే. మా కథ కూడా ఏంటంటే ఈ అబ్బాయి అనుకున్న సాధించడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆఖరికి ఇంట్లో గొడవ ఉన్న అవతల వాళ్ళు అడ్డం పెట్టినా కూడా మంచి పనులు చేస్తూ ఉంటే ఎప్పుడు అడ్డం పెడతా ఉంటారు కదా. అవన్నీ తట్టుకుని ఎలా తన కోసం కాకుండా ఊరు కోసం ఎలా చేశాడు అనేదే ఈ కథ. అందులో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. అబ్బాయి బాగా చేశాడు, మంచి భవిష్యత్తు ఉంది. ఆ అమ్మాయి చాలా మంచి టాలెంట్ ఉంది. నేను సావిత్రి గారి లాగా చేసావమ్మా అని చెప్పాను. ఆ అబ్బాయి కూడా నేను ఆర్కిటెల్ షో రాజమౌళికి ఛాన్స్ ఇచ్చాను, మళ్ళీ ఇతనికి ఛాన్స్ ఇచ్చాను. థ్యాంక్స్ సార్, ఇంత సమయం ఇచ్చిండ్రు. మీరు ఎంతో మందిని చూసిరు, ఎన్నో సినిమాలు తీసిరు. మేము కూడా మతి పెట్టుకునేటట్టు ఉంటామని బ్లెస్సింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. सरकार न करोड़े